బి కొత్తకోటలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వర మేరీని చేయడమైనది. మేళతాళాలతో గాన అన్నదాన కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని నిమగ్నం కోసం ఊరేగింపుగా చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ ఛానల్ ఎండి కావా డి రవీంద్ర, గట్టు చంద్రు, గోపి బృందం అందరూ పాల్గొని కార్యక్రమాన్ని ఊరేగింపుగా తీసుకొని అచ్చమ్మ నిమగ్నం చేయడానికి భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణ విఘ్నేశ్వరుని తీసుకొని ఈరోజు అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మెయిన్ రోడ్ ఉన్నటువంటి గౌళ్ళ బృందం వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని మెరుగుని తీసుకున్నటువంటి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో విద్యార్థులైతేనేమి పెద్దలైతేనేమి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఉత్సవాల్లో ఆనందాన్ని వెలువరుచుకున్నటువంటి సందర్భము. ఇదే విధంగా హిందూ సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ పాటించవలసిందిగా కోరుకుంటూ ఈ వీడియోని విడుదల చేస్తున్నాం. ఏ బాబు నువ్వు పట్టుకో పైకి ఎత్తు. ఏ బాబు చల్లకూడదు, రౌండ్ అప్ చేయండి బాబు, చల్లకొద్దండి, రౌండ్ అప్ చేయండి, రౌండ్ అప్ చేయండి. మాట్లాడండి.
ఏ బాబు ఈ ఉత్సవ గణేశం గురించి ఏమైనా మాట్లాడండి 2 నిమిషాలు. ఏ బాబు అచ్చుకోద్దు. Hello guys, today full enjoy. We are changing daily run. You guys, the boy, TV on now. Never get on now. Right about the now now. Hello guys, we got the motor, Bengal Road, Sunil Anna, Vinay Anna, Randik Anna, Vinay Anna, Randik bro, Ramesh bro, Randik Papa, and the full thank you. కాకినాడలో సదరన్ హాలిడే వరల్డ్ ట్రిప్ అంటూ లక్షలు సొమ్ములు దోచుకుంటున్నారంటూ పిఠాపురానికి చెందిన వాసంశెట్టి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ఎస్పీ పీజీఆర్లో ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ రమణయ్యపేట పంచాయతీ కూరగాయల మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన సదరన్ వరల్డ్ హాలిడే ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వందలాది మంది ఆశావాహుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసి బోర్డు తిప్పేశారని తెలిపింది. నా వద్ద నుంచి 1,85,000 వసూలు చేసిందని, తీరా ట్రిప్పుకు వెళ్తే ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా డబ్బులు మేమే కట్టుకున్నామని, కానీ వారు పైసా కూడా ఇవ్వలేదని, కేవలం నామమాత్రంగానే వాళ్ళు మమ్మల్ని చూశారని తెలిపింది. అలాగే మరొక బాధితుడు వివేక్ మాట్లాడుతూ మా కుటుంబం నుంచి 40,000 కట్టమని ఇప్పటి వరకు ఒక్క ట్రిప్ కూడా వెళ్ళలేదని, తిరిగి డబ్బులు ఇచ్చేయమంటే కాలయాపన చేస్తున్నారని, వెళ్ళి చూస్తే బోర్డు తిప్పేశారని, ఫోన్ చేస్తే ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదని, స్విచ్ ఆఫ్ చేశారని, మాలాంటి వారు చాలా మంది ఉన్నారని, కోట్లలో డబ్బులు వసూలు చేశారని, వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని కోరారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే స్పందించి ముందుకు రావాలని తెలిపారు. మేము ఈ చీటింగ్ కేసు గురించి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎస్పీ గారు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు, సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మాతో. సో మాకులాగా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి బయటికి రండి. సో మనం కలిసి పోరాడదాం. ₹1 కాదు, ₹2, ₹100 ఎవరిదైనా రూపాయి అండి. ప్లీజ్ బయటికి వచ్చి మనం అందరం కలిసి పోరాడదాం. మన అమౌంట్ మనం వచ్చేలా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళని ఎక్కడ బయట తిరగనీయకుండా చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ద యూనివర్స్ బెస్ట్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ద యూనివర్స్ బెస్ట్ కిట్టి సభ్యురాలు దూలం అలివేలు మంగతాయారు డిమార్ట్ జంక్షన్ దగ్గర గల తమ ఇంట్లో సెప్టెంబర్ 5 గురు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సూద వెంకట దుర్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుమ్రాపురం పిఠాపురం మండల ఉపాధ్యాయులు పండ్రంగి మధులత భాష్యం బ్లూజం స్కూల్ సన్మానం చేసి శాల్వాతో సత్కరించారు. అనంతరం కిట్టి పార్టీ మెంబర్ అలివేలు మంగతాయారు మాట్లాడుతూ టీచర్స్ డే సందర్భంగా ద బెస్ట్ కిట్టి పార్టీ సభ్యులంతా కలిసి తమ గ్రూప్లో ఉన్న గురువులను గౌరవించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమానికి సహకరించిన తమ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ద బెస్ట్ కిట్టి పార్టీ సభ్యులు పాల్గొన్నారు. మా కిట్టి తరపున మా ఇంట్లో టీచర్స్కి సన్మానం చేస్తున్నామండి. ఈరోజు టీచర్స్ డే తరపుని ద యూనివర్స్ బెస్ట్ కిట్టి అని మాకు అవకాశం వచ్చింది. టీచర్స్కి సన్మానం చేసే గురువులకి గురు పూజోత్సవం చేసే అవకాశం మా కిట్టి మెంబర్స్ అందరికీ వచ్చినందుకు నేను చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఇప్పటి వరకు గేమ్స్ అవి పెట్టుకుని సరదాగా ఎంజాయ్ చేసాం. మధులత మేడము భాష్యం బ్లూమ్స్ స్కూల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారు. అలాగే దుర్గా
దుర్గ గారు పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో జడ్పిహెచ్ స్కూల్ హై స్కూల్లో హిందీ టీచర్గా చేస్తున్నారు. వారిద్దరికీ మేము ఈరోజు సన్మానం చేస్తున్నాం. రామాజీ గారు మీరు కొంచెం ఓకే మేడం. మాకేదో ఉంది. జడ్పీ హై స్కూల్లో హిందీ పండిట్గా వర్క్ చేస్తున్నాను. అయితే ది బెస్ట్ యూనివర్సల్ బెస్ట్ కిటీ పార్టీ తరఫున నేను సన్మానం అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మాజీ గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు, ఒక మంచి ఫ్రెండ్ కూడా. నన్ను గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా ఆమె నన్ను ఇన్వైట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తుల్లోకి కూడా చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఒక డాక్టర్నైనా, ఒక లాయర్నైనా, ఒక ఇంజనీర్ అయినా తయారు చేసిన ఉపాధ్యాయులే పిల్లల భవిష్యత్తు కూడా తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. అందువల్ల ఏంటంటే ఉపాధ్యాయునిగా నేను సెటిల్ అయ్యాను. అంతేకాకుండా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడం ఇంకా గర్వకారణం. ఎందుకంటే ఆయన ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తిలో మొదట కొనసాగాడు. అది మా అందరికీ చాలా గర్వకారణం. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఒక దేశానికి రాష్ట్రపతి అయ్యారు, ఉపరాష్ట్రపతి అయ్యారు. అలాగే ఆయన గొప్ప తత్వవేత్త. విద్యార్థులను చాలా ప్రేమగా ఆయన చూసేవారు. ఆయన విద్యార్థులందరూ కూడా మాస్టర్ మీకు మేము సన్మానం చేయాలి, మిమ్మల్ని మేము గౌరవించుకోవాలని అడిగినప్పుడు నాకు సన్మానాలు కాదు, నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోండి అని చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా చాలా మా అందరి ఉపాధ్యాయుల అదృష్టం అని భావిస్తున్నాను. ఇలా ఈరోజు ఈ సన్మానం అందుకోవడం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు మధురత అండి. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా యూనివర్సల్ బెస్ట్ కిట్టి వాళ్ళు నాకు ఈరోజు సన్మానం నిర్వహించారు. అమ్మాజీ గారు నాకు చాలా మంచి స్నేహితురాలు. వీళ్ళందరూ కూడా నాకు గురువుగా గుర్తించి నన్ను 22 ఏళ్ళుగా నేను టీచింగ్ వర్క్లో ఉన్నాను. కానీ నన్ను ఒక గురువుగా గుర్తించే సన్మానం అందుకోవడం అనేది నేనైతే మర్చిపోలేకపోతున్నాను. నాకైతే హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. గురువుగా ఉండడం ఒక అదృష్టం. చాలా చెప్పాలంటే చాలా అదృష్టం చేసుకోవాలండి. పిల్లలకి చెప్పడం అని కాదు, కానీ పుస్తకాలు చూసి చెప్పడం కాదండి, గుండె లోతుల్లోని చెప్పుకురావాలి. పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఒకసారి చెప్పామంటే వాళ్ళకి గుర్తుండిపోవాలి, అలా చెప్పాలండి. అది నేను ఒక గురువుగా నేను ఆశించి నేను అవలంబిస్తున్న పద్ధతి ఇది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటున్నాం ఉపాధ్యాయ దినోత్సవం అన్నది. ఆయన మనకి భారత ఉపరాష్ట్రపతిగా చేశారు మొదటిసారి, రెండోసారి రాష్ట్రపతి అయ్యారు. ఆయన గురించి చెప్పడం అనేది, ఆయన ఫిలాసఫీలో ఎంఏ చేశారు. ఆయన చాలా గ్రేట్ పర్సన్. ఆయన ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మనందరూ ఆయన జన్మదినం గుర్తుపెట్టుకొని ఈరోజు మనం గురువులకి గుర్తించి ఇంత అందరికీ సత్కారాలు సన్మానాలు చేస్తున్నారంటే అందుకనే గురువుగా మాకు అదృష్టం, చేయడానికి వాళ్ళకి అదృష్టం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తీసుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన తెలుగు కుటుంబంలో పుట్టిన మూలంగా మన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేశారు. ఎన్నో దేశాల్లో ఆయన అంతా తిరిగి అందరూ కూడా అన్ని విశ్వవిద్యాలయాల నుంచి ఎంతో గౌరవప్రదమైన అవార్డుని ఆయనకు అందజేశారు. అటువంటి ఉత్తములు పుట్టినరోజుని ఈ రోజుని మా ఇంట్లో జరుపుకుంటున్నామంటే గురువులకి మాకు చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉందండి. ప్రతి విద్యార్థి కూడా ఈ గురువులు
వాళ్ళని ఎంతో పైకి తీసుకురావాలని, తీర్చిదిద్దాలని వాళ్ళకి ఎంతో ఉంటుంది. అలాగే ముందు ముందు పైకి ఎంతో ఉన్నతులైన చేసినందుకు వారికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా గురువుల దగ్గర చదువుకున్న వాళ్ళమే. ఈ రోజున ఇంతటి వాళ్ళు అయ్యామంటే వాళ్ళ గురించే, గురువుల గురించే. తల్లిదండ్రుల తర్వాత గురువులే ఇంపార్టెంట్. వాళ్ళ గురించే మేము ఇంతటి వాళ్ళని అయ్యాం. ఈ రోజున అందరికీ ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. యూవీస్ ఫుడ్స్ను ప్రారంభించిన డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కమ్మ కళ్యాణ మండపం గూటంబర్గ్ చర్చ్ ప్రాంగణం వద్ద నాన్ వెజ్ టిఫిన్స్ మరియు చైనీస్ వంటకాలతో అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రొపరేటర్ బి నాని ప్రియాంకలు తెలిపారు. ఇందులో పెన్షన్, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారులు, అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మ్యారేజ్ సర్టిఫికేట్, వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రివెన్స్లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. నా పేరు రవికుమార్, నేను బాధ్య సంఘంలో మెంబర్ని. ఇటీవల బోర్డులో జరుగుతున్న అనేక అవకతవకలపై ఒక ఎంక్వైరీ అనేది జరిగింది. ఈ ఎంక్వైరీలో బోర్డు డైరెక్టర్ శ్రీ త్రినాథరావు గారు మరి ఒక 4 డైరెక్టర్లు అనేక రకమైన అవకతవకలకు పాల్పడి అన్డ్యూ రిలీజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే పూర్తి బకాయిలు చెల్లించకుండానే డాక్యుమెంట్లు రిలీజ్ చేయడం ద్వారా మదుపుదారులకి 3.8 కోట్ల నష్టం జరిగినట్టుగా తేల్చడం అయింది. ఈ నష్టానికి పూర్తి బాధ్యత వారే వహించాలి. లేనట్లయితే ఈ నష్టం అనేది డిపాజిట్దారులకి ఉన్న వాళ్ళ డిపాజిట్ల మేరకి అప్రాప్రియేట్ చేయబడుతుంది. సో ఇలాంటివి ఇదే కాక వైజాగ్లో ప్లస్ లోకల్గా మనకి అంటే కాకినాడ, రాజమండ్రిలో ఉన్న అనేక రకాలైన ఆస్తుల పైన బోర్డు ఇంకా ఏ రకమైన కంట్రోల్ తీసుకుని దానికి సంబంధించిన రెంట్స్ కానీ దానికి సంబంధించిన ఏ రకమైన కంట్రోల్ కానీ ఇంకా తీసుకోలేదు. ఈ విషయమై సిబిసిఐడి వారి సమాచారం ఏమిటంటే వాళ్ళు మన ఆస్తుల్ని సీజ్ చేశారు కానీ దానికి సంబంధించిన అంటే అసెట్ సీజరు, అసెట్స్ దానికి సంబంధించి మనం పూర్తిగా అంటే కోర్టు ద్వారా మళ్ళీ మనం దాని మీద హక్కు తెచ్చుకోవాలి. ఆ హక్కు తెచ్చుకునేందుకై ప్రయత్నాలు పూర్తి స్థాయిలో బోర్డు ఇంకా చేపట్టలేదండి. దీనివలన బాధితులకి చాలా నష్టం జరుగుతోంది. ఈ విషయమే ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగిందండి. థ్యాంక్ యూ. వెల్ఫేర్ దీంట్లో మాది బాధితుల సంఘం అండి. సంఘం తరఫున చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. 2022లో విశాలాక్షి గారు మమ్మల్ని అందరినీ మోసం చేసి బోర్డు తిప్పేశాక మన కమిషనర్ ఆఫ్ సొసైటీస్ అహ్మద్ బాబు గారు ఒక సిట్ను వేశారండి 5 మెంబర్స్ తోటి. ఆ సిట్ రిపోర్టు వచ్చాక ఆయన దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి దాన్ని అంగీకరించి ఆయన దాంట్లో చెప్పింది ఏంటంటే విత్ ఫర్దర్ ఇంట్రెస్ట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, మీరు హైలైట్ చేయాలి మాకు. అంటే ఈవేళ లోన్ తీసుకుని కట్టడానికి వచ్చిన వాడు ఈవేళ వస్తే ఈ రోజు వరకు బాండ్లో ఉన్నటువంటి లోన్లో ఉన్నటువంటి అమౌంట్ కట్టించుకుని ఇంట్రెస్ట్ తోటి రిలీజ్ చేయమని చెప్తే ఈ చైర్మన్ గారు ఆయన దానికి చట్ట వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్లుగా ఏమిటో మానవతా కోణంలో చేశారటండి. ఇక్కడ కాళ్ళు చేతులు పడిపోయి ఎంతో మంది షుగర్ వ్యాధిగ్రస్తులు మేము డిపాజిట్లు కోల్పోయి మేము ఏడుస్తుంటే 60 లక్షలు వెంకట్రామిరెడ్డి అన్నాయనకి, పడాలి వెంకట్రామిరెడ్డి గారికి 60 లక్షలు మాఫీ చేశారు. ఇది ఏ రకంగా ఆయన సమర్థించుకుంటారు? ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యల్ని మా బృందం, మా బాధిత సంఘం టూత్ అండ్ నెయిల్ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది అమానుషమైన చర్యగా మేము భావిస్తున్నాం అండి. అయ్యగారు రాజగోపాలరావు అండి నా పేరు. బేగం అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మొత్తం ఏమో పిల్లలు మొత్తం అందరం కలిసి 25 లక్షలు వేసామండి. ఇందులో మా వాలంటీర్ అయిన డబ్బులన్నీ ఇందులో వేసుకున్నామండి మా పిల్లలకి మంచి జరగాలని చెప్పేసి. కానీ మాకు 3.5 సంవత్సరాలు మాకు ఏమీ జరగలేదు సార్. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎందుకంటే మా మనవడికి డాక్టర్ చేయిద్దామని చెప్పి డబ్బులు కూడా అందులో వేసుకున్నాం. కానీ అది కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. కానీ ఇలాగ మనం అంటే కొంచెం బాగానే ఉన్నామండి సార్. మాకన్నా చాలా దారుణంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది సార్. చాలా బాధేస్తుంది సార్. వాళ్ళు అసలు నిజంగా వీళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు సార్. వాళ్ళు
సార్ వాళ్ళు గుళ్ళ అడుక్కున్నారు సార్. వాళ్ళకి చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. వాళ్ళకంటే మనకు కొంచెం పర్వాలేదు కదా అనుకుంటున్నాం, కానీ మాకని కాదు సార్, చాలా మంది వాళ్ళ గురించి అన్న మేము పోరాడాలి సార్. ఎందుకంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ఎంతమందిని చూస్తున్నావో కడుపు నీరైపోతుంది, చెరువు అయిపోతుంది సార్ వాళ్ళని చూస్తే. కానీ ఈ ఓటు మాత్రం ఉండకూడదు సార్. ఈ ఓటు కాకుండా మంచి ఓటు రావాలి, మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ ఓటు మాకు ఏమీ చేయలేదు సార్. అసలు ఈ 3.5 సంవత్సరాలు మాకు ఏమీ చేయలేదు. ఏదో చేసామంటున్నారు కానీ ఏమీ చేయలేదు. కనీసం ఏ మీటింగ్ కన్నా పెట్టింది, అసలు ఏ మీటింగ్ లేదు, కనీసం ఒక మాట కూడా లేదు. గ్రూప్లో ఏదో మెసేజ్ లేదు, ఏమీ లేదు సార్. వాళ్ళు ఏదో చేసామని ఊరేగిస్తున్నారు కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఎంతసేపు తినేయడం సరిపోతుంది వాళ్ళకి. కానీ ఈ ఓటు మనకి ఏమీ చేయలేదు. మాకు అసలు వద్దు సార్, ఈ ఓటే వద్దు. మనకి కొత్త ఓటు రావాలి, మనకి మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. విద్యార్థులు చూపిన కృషి, అధ్యాపకుల పట్టుదల కలయికతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయాలు సాధించిందని శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు తణుకులు శ్యామ్ అన్నారు. ఎందరో ఉద్యోగస్తులను అందివ్వాలని తపనతో 2021లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థను స్థాపించి ఎందరో ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో తమ సంస్థ ఎనలేని పాత్ర ఉందని శ్యామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ నగర్లో ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ విజేతల సభ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల కార్యక్రమాన్ని సంస్థ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుళ్లు పరీక్ష ఫలితాల్లో విజయం సాధించి ఉద్యోగం పొందిన విద్యార్థులందరికీ ప్రత్యేకంగా సన్మానం, వారి తల్లిదండ్రులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్యామ్ 25 ఏళ్ల తన సంస్థ పనితీరు విజయాలను వివరించారు. ఎంతో మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని, వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో చేర్చాలనే లక్ష్యంతో ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశామన్నారు. చిన్న ప్రదేశంలో ఏర్పాటైన తమ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ఈ తమ సంస్థ ఉన్నత స్థితికి చేరడంలో అధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సహకారం మరవలేనిదని శ్యామ్ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర తెలంగాణలో మొదటి స్థానం సాధించిన విశాఖ జిల్లా అచ్యుతాపురం తొబ్బెర్ల గ్రామానికి చెందిన నానాజీని మొదటి స్థానం పొందిన యువతుల్లో విజయనగరం జిల్లా గడసరి గ్రామానికి చెందిన జి రమ్య మాధురి, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం గుడివడక గ్రామానికి చెందిన ఏపీఎస్పీ స్టేట్ టాపర్ ఎం అచ్యుతరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చాలా పేద కుటుంబానికి చెందిన వారమే కాక తమ కుటుంబాలు ఒక్కొక్కసారి తిండి దొరకని పరిస్థితుల్లో కూడా పస్తులున్న సంగతులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమలాగే రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఆలీ, మదీనా, శేఖర్, గోవర్ధన్, శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగనే మాది విజయనగరం జిల్లా దత్తరాజాల మండలం కడసాం గ్రామం. మా పాప చదవడానికి కారణం మా బాబు. అలానే నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ అనే చిన్నదో పెద్దదో మా పాప అవ్వాలని నా కోరిక. అదేవిధంగా ఆదివారం కూడా నీకు సెలవు ఉండదేటమ్మా అనేసి నేను అంటే, లేదమ్మా మాకు సారు కాకినాడ సారు టెస్టులు అనేవి పెట్టారు, ప్రతి ఆదివారం కూడా టెస్టులు ఉన్నాయి అనేసి ఏ చిన్న దీనికి వచ్చినా సరే, ఇంటికి వచ్చినా, ఊరు వచ్చినా సరే వెళ్ళిపోతుండేది, ఊర్లో ఉండేది కాదు. అలాగనే వాళ్ళ నాన్నగారు లేదని, అమ్మ నా బాధ్యత ప్రకారంగా నేను పెళ్లి చేసేస్తాను అనేసి 2 సంవత్సరాల క్రితము నేను పెళ్లి చేసేస్తాను అనేసి అంటే, వద్దమ్మా నేను ఎంతైనా చదువుకుంటాను, నేను ఉద్యోగం సంపాదిస్తాను అని అన్నది. ఆ విధంగా బాబు అమ్మ తను చదువుకొని అని బాబు అన్నాడు. ఆ తర్వాత బాబు బయటకు వెళ్ళి పాపని చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు. నాకు కనీసం బయట ప్రపంచం ఏదైనా తెలీదు. ఈ విధంగా పాప కారణం వల్ల నేను రాజమండ్రి వెళ్ళాను, కాకినాడ ఇన్స్టిట్యూట్ సార్ దగ్గరికి కూడా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు పిల్లలకు చెప్పండి ఈ విధంగా ఏంటంటే, రాత్రి పగలు తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మీరు ఆ విధంగానే చదువుకొని పాపలాగా స్టేట్ ర్యాంకు ఏదో విధంగా జాబ్ చేయాలని నా కోరిక, నా మనవి తెలియజేసుకుంటూ ఇంకా వినిపిస్తున్నాను. అందరికీ, అలాగే నా ముందు పదికి చెల్లెలకి అందరికీ నమస్కారం. నా పేరు జి రమ్య మాధురి, మాది విజయనగరం జిల్లా గడసాం గ్రామం. నేను చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలని నా కోరిక. కాకపోతే డిగ్రీ అయినాక ఏం చేయాలో తెలియక వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల అలా 2 years టైం వేస్ట్ అయింది. అలానే నేను 2022 ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్ఐ మిస్ అయింది. ఆ టైంలోనే శ్యామ్ సార్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయానే అని చెప్పేసి. అది నా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఇక్కడికి రావడానికి. అలాగే ఎలా అయినా ఈసారి కానిస్టేబుల్ మిస్ అవ్వకూడదని శ్యామ్ ఇన్స్టిట్యూట్ టెస్టులు తీసుకున్నాను. అదే నన్ను
ఇచ్చింది నాకు. అలాగే మా అమ్మ గురించి చెప్పాలంటే మా అమ్మ జయమ్మ అలా చేస్తుంది. ఒక ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండడం అనేది నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నన్ను చాలా కష్టపడి చదివించింది. మా అన్నయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తను ఇక్కడికి రాలేకపోయారు. నా బ్రదర్ అయినా తను నాకు చాలా ఫైనాన్షియల్గా మెంటల్గా చాలా సపోర్ట్ చేశారు. నేను ఎప్పుడు లోలో ఉన్నా కూడా మోటివేట్ చేసి ఎలా అయినా చదువు, నువ్వు టాప్ స్టూడెంట్వి, నీకు ఎలా అయినా ఉద్యోగం వస్తుంది అనేసి చెప్పేసి నన్ను చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య. అలానే యాస్పిరెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే, మీ పేరెంట్స్ ఉన్నప్పుడే మీ సక్సెస్ని వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. ఇంత సక్సెస్ వచ్చినా కూడా నాకు ఇప్పుడు మా నాన్నగారు ఇక్కడ లేకపోయేసరికి చాలా బాధగా ఉంది. నాలా మీరు కూడా రేపు పొద్దున్న ఇలానే ఇక్కడ ఇలా అందరి ముందు మాట్లాడతారని, నాలాగే మీరు కూడా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శామ్ సార్, థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూట్. వందనాలండి. ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి దీన్ని ఇనాగ్రేట్ చేసినటువంటి మా సార్ ఎస్బిసి కేటీసీ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి గారు, ఈయన అనేక మంది పేదలకి ఉచితంగా వైద్యాన్ని అలాగే ఉచితంగా విద్యని అందిస్తూ ఉన్నారండి. ఎంతో మంది పేద పిల్లలు మా దగ్గర చదువుకుంటూ ఉన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకి ఈయన ఉచితమైనటువంటి విద్యని వసతిని కలుగజేస్తున్నారు. సో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అదే విధంగా ఎంతో మంది అనాథలకి కాకుండా పేదలకి నిరుపేదలకి ఎన్నో రకాలుగా సార్ అనేవారు సహాయం చేస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాస్ లో కూడా మాకు బోర్వెల్స్ వేసి వాళ్ళకు కూడా నీటి సదుపాయాన్ని అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం చొక్క నీరు కూడా లేని చోట ఆయన అంత దూరంగా వెళ్ళి అక్కడ బోర్వెల్స్ వేసి ఎంతో మంది దాహాన్ని ఆయన తీరుస్తున్నారు. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి పిల్లలను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఉన్నతమైన విద్యని సార్ అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి సార్కి ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఎస్బిసి కేటీసీ నుండి అనేక మంది విద్యార్థులు డాక్టర్స్ గా, ఇంజనీర్స్ గా ఈ రోజు రెడీ అయ్యి ఎన్నో చోట్ల ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థల నుంచి రాబోతూ ఉన్నారు. మీ చోట ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని మా ఎస్బిసి కేటీసీలో జాయిన్ చేసి ఉన్నతమైన విద్యను అభ్యసించేలాగా మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. సో ఇందుని బట్టి ఓపెన్ చేసినందుకనే సార్కి మరి ముఖ్యంగా మా యువి ఫుడ్స్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఇనాగ్రేట్ దిస్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.